టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దయచేసి ఆలోచన చేయండి. మరి నడిమిట్లో బీజేపీ వాడు ఉన్నాడుగా, ఇది కాంగ్రెస్ అని కథ. బీజేపీ వాళ్ళు బయలుదేరి ఓటేయమని విన్నారా? బీజేపీ వాళ్ళ కథ బండి తిరుగుతున్నట్టుంది. అప్పుడప్పుడు ఊళ్ళకున్నా చూసిరా? ఆ బీజేపీ పార్టీకి ఒక ఆయన రఘునందన్ రావు అని నిలబడ్డాడు, పోటీ చేస్తుండే. ఆయన కూడా ఆయన కథ కూడా చూపిస్తా. ఆయన మొన్న దుబ్బాకలో మన రామలింగారెడ్డి గారు చనిపోతే ఉప ఎన్నిక వచ్చింది. ఆడ ఎలక్షన్లు ఏం చేసిండు? వచ్చి నన్ను గెలిపింది, రైతులకు మనిషికి 2 ఎడ్లు ఇస్తా, ఓ నాగలిస్తా అన్నాడు. నన్ను గెలిపింది, నా సొంత డబ్బులతోని నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. నా బిడ్డ డాక్టర్ చదివింది, దుబ్బాకల దవాఖాన పెట్టి ఫ్రీగా వైద్యం ఇస్తా అన్నాడు. నరేంద్ర మోడీకి చెప్పి రైలు వేస్తా అన్నాడు. టెక్స్టైల్ పార్క్ పెడతా అన్నాడు. పాపం దుబ్బాకోలు నమ్మిర్రు, ఓటేసిర్రు. ఓటేస్తే 4 ఏళ్ళైంది గెలిచి ఒక్కటి కూడా చేయలే, ఒక్క హామీ కూడా అమలు కాలే. జనం ఊకే మోసపోతారా? ఒక్కసారంటే ఆగమవుతారు. మొన్న ఎన్నికలు జరిగితే అదే దుబ్బాకల బండకేసి కొట్టింది కదా అంటే కొత్త ప్రభాకర్ రెడ్డిని 54,000 ఓట్లతో గెలిపించింది. మనకు మెదకు మరి కొత్తగా దుబ్బాకలో కంటే మనసును పట్టింది ఆయన సంగతి. మీడ కూడా గట్లనే మళ్ళీ ఆ ఓటు చెప్తే మనం గిట్ట మోసపోయి ఇక్కిరి. ఒక్కసారి ఆయన వీడియో చూడండి ఏం చెప్పిండో. ఖచ్చితంగా ప్రతి రైతు కుటుంబానికి భారతీయ జనతా పార్టీ మాట్లాడితే ఊరందరికి శత్రువు అయితే ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 2,000 రూపాయలు వ్యక్తిగతంగా గెలిచిన మరుక్షణం నుంచే ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమానికి మన దగ్గర ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. మాట్లాడితే ఊరందరికి శత్రువు అయితే భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీరు గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రి తీసుకొచ్చి దుబ్బాకకి టెక్స్టైల్ పార్క్ మాట్లాడితే ఊరందరికి శత్రువు అయితే పైసలు వచ్చి గెలిచినా, తప్పు పని చేసి గెలిచినా, తలవాళ్ళు కొట్టి గెలిచినా, మర్డర్ చేసి గెలిచినా, మర్డర్ చేసి భయపడి చేయించుకున్నా, ఏమి చేసినా జీతో ఒడిసికంగా గెలిస్తేనే మనం అందరం తెల్లగుంటాం, తలకా ఎత్తుకుంటాం. భార్యల్ని భర్తలు, భర్తల్ని భార్యను నమ్మకుండా చేయాలి. అట్లా విడదీసి ఓట్లు వేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. ఏమన్నాడు చూసిరా? భార్యల్ని భర్తని విడదీయాలట, భర్తల్ని భార్యని విడదీయాలట, ఉన్నది లేనట్టు చెప్పాలట, లేని ఉన్నట్టు చెప్పాలట, అబద్ధాలు ఆడాలట, ఎట్టండా వేసి గెలవాలట. ఒక ఆయన చెప్పిన స్పీచ్ అది విన్నారా? గసంటోళ్ళకు ఓటేస్తే రేపు మన ఇళ్ళ పంచాయతీ పెట్టారు. ఇక జర జాగ్రత్తగా ఉండు. వినబడదా? మంచిగా అర్థమైందా? మరి అది బీజేపీ వాళ్ళ కథ. కాంగ్రెస్ వాళ్ళు చూసారు, బీజేపీ వాళ్ళు చూసారు. బీజేపీ వాళ్ళు ఇచ్చిన అది ఒక్కటి చెప్పుడు నాకేమన్నా. 10 ఏళ్ల బీజేపీ గవర్నమెంట్ లో 60 రూపాయలు ఉన్న పెట్రోల్ డీజిల్ ధరల్ని 100 రూపాయలు చేసింది. 350 రూపాయలు ఉన్న సిలిండర్ ధరను 1000 రూపాయలు చేసింది బీజేపీ. పేదరికం పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, ఆకలి పెరిగింది. బీజేపీ వాళ్ళు వచ్చినాక రూపాయి విలువ పడిపోయింది. ఏదైనా ఒక్క మంచి పని అయిందా? రైతులకు నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నది బీజేపీ పార్టీ. మరి అటువంటి బీజేపీకి ఎందుకు ఓటు